యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్. దేశద్రోహ ఆరోపణల నిందితుడికి జగన్ మద్దతా? హిందూ ధర్మంపై వ్యాఖ్యలు చేస్తే హే రామ్ అంటూ సపోర్టా? జగన్ వ్యవహారంపై రాజకీయ దుమారం. యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ ప్రశ్న రావణ్ ఉపా చట్టం కింద అరెస్టు కావడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారింది. సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలను కించపరచడం సహా దేశ భద్రతకు విఘాతం కలిగించేలా వ్యవహరించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే తీవ్రమైన దేశద్రోహ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేరుగా మద్దతు ప్రకటించడం రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీస్తోంది. గతంలో జోసెఫ్ సనాతన ధర్మం, హిందూ సంప్రదాయాలు, ఆర్ఎస్ఎస్ వంటి జాతీయవాద సంస్థలను లక్ష్యంగా చేసుకొని తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వీడియోలు విడుదల చేశారు. సరే, అది వ్యక్తిగత అభిప్రాయంగా చూద్దాం. చివరికి ఆపరేషన్ సింధూర్ సమయంలో దేశ నాయకత్వాన్ని విమర్శిస్తూ పాకిస్తాన్ కు అనుకూలంగా వ్యాఖ్యలు చేయడమేంటి? పైగా అవి అత్యంత తీవ్రమైన వ్యాఖ్యలు. ఈ క్రమంలోనే దేశ భద్రత, సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా వ్యవహరించారనే ప్రాథమిక ఆధారాలతో ప్రభుత్వం ఆయనపై ఉపా చట్టాన్ని ప్రయోగించింది. సరే, ఇంతకీ ఇలాంటి వ్యక్తికి జగన్ రెడ్డి మద్దతు ఇవ్వడం వెనుక వ్యూహమేంటి? ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి అరెస్ట్ ను ఖండిస్తూ జగన్మోహన్ రెడ్డి హే రామ్ అంటూ ట్వీట్ చేయడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. జగన్ రెడ్డి చేసిన ఈ ట్వీట్ కేవలం ఒక సాధారణ యూట్యూబర్ ను కాపాడుకునే ప్రయత్నం మాత్రమే కాదని, దీని వెనుక ఒక నిర్దిష్ట వ్యూహం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హిందుత్వంపై దాడి చేస్తే శక్తులన్నిటినీ ఏకం చేసి వారికి ఒక రాజకీయ రక్షణ కవచాన్ని కల్పించే వ్యవస్థీకృత ప్రయత్నంలో భాగమే ఇదనే వాదనలు వినిపిస్తున్నాయి. వైఎస్ జగన్ అధికారంలో ఉన్న సమయంలోనూ ఇలాంటి ధోరణులే కనిపించాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో కంచె ఐలయ్యతో మతం మారితే తప్పేంటి అనే అర్థం వచ్చేలా సాక్షి పేపర్లో వ్యాసాలు రాయించడాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అనుసరించిన విధానాలనే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా జగన్ కొనసాగిస్తున్నారని, హిందూ సమాజాన్ని, సనాతన మూలాలను విచ్ఛిన్నం చేసే శక్తులకు వైసీపీ బహిరంగంగా మద్దతు ఇస్తుందని పీఠాధిపతులు, జాతీయవాద సంస్థలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఉదంతం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో మరిన్ని సెగలు రేపడం ఖాయంగా కనిపిస్తోంది.